దేవుడి దర్శనానికి వెళ్లి ఫుడ్ పాయిజన్ కు గురైతే ఎలా ఉంటుంది? ఎంతో భక్తి శ్రద్ధలతో వెళ్ళిన వారికి కల్తీ ఫుడ్ వడ్డిస్తే ఎలా అనిపిస్తుంది? టెంపుల్ సిటీలో ఇలాంటి దృశ్యాలే కనిపిస్తున్నాయి. ఆ దేవదేవుడి దగ్గరికి వెళ్ళక ముందే భక్తుల ఆరోగ్యాలను దెబ్బతీస్తున్నాయి తిరుపతి హోటల్స్. దీంతో ఫుడ్ సేఫ్టీ, లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ అధికారులు వరుస దాడులు చేసి హోటల్, రెస్టారెంట్స్ తాట తీస్తున్నారు. టెంపుల్ సిటీ తిరుపతి పవిత్రత దెబ్బతింటోంది. ఎంతో భక్తి శ్రద్ధలతో భక్తులు తమ మొక్కులు సమర్పించుకునేందుకు తిరుమల వెళ్తుంటే వారికి తిరుపతిలో విష ఆహారాన్ని తినిపించేస్తున్నారు కొందరు. తిరుమల వెళ్లాలంటే ముందు తిరుపతిలో దిగాల్సిందే. అక్కడే కాస్త సేద తీరి భోజనం చేసి తిరుమలకు బయలుదేరతారు. కొందరైతే ఇక్కడే విడిదిని ఏర్పాటు చేసుకుని తిరుమల వెళ్లి వస్తుంటారు. తిరుపతిలోని హోటల్స్, రెస్టారెంట్స్, టిఫిన్ సెంటర్ల పరిస్థితిని ఎప్పుడైనా గమనించారా? వాటిలో దుర్గంధం మేటలు వేసింది, కల్తీ పోరలు కట్టింది. దీంతో ఫుడ్ సేఫ్టీ, లీగల్ మెట్రాలజీ అధికారులు సంయుక్త దాడులు జరిపారు. ఈ తనిఖీల్లో షాకింగ్ విషయాలు బయటకు వచ్చాయి. వెంకన్న సన్నిధి అంటే ఎంత పవిత్రంగా ఉండాలి? తిరుపతి, తిరుమలను ఎవరూ వేరువేరుగా చూడరు. తిరుపతి చేరుకున్నామంటే ఆధ్యాత్మికత బయటకు వస్తుంటుంది. నిత్యం వేలాది మంది భక్తులతో కిటకిటలాడే ప్రాంతం తిరుపతి. శ్రీవారి దర్శనం చేసుకునేందుకు వచ్చే భక్తులతో రద్దీగా ఉండే ఈ టెంపుల్ సిటీలో కల్తీ ఆహారం ఇప్పుడు పెద్ద సమస్యగా మారిపోయింది. భక్తులకు రమ్యంగా స్వాగతం పలుకుతున్న ఈ హోటల్స్, రెస్టారెంట్స్ మాత్రం కంటిలో నలుసులా, కాలికి ముల్లులా తయారయ్యాయి. 2 రోజులుగా ఫుడ్ సేఫ్టీ, లీగల్ మెట్రాలజీ అధికారులు 20 టీమ్స్ గా ఏర్పడి తనిఖీలు చేస్తున్నారు. తొలి రోజు 30కి పైగా హోటల్స్, రెస్టారెంట్స్ లో ఆహార భద్రత, తూనికలు, కొలతల శాఖ అధికారులు సోదాలు చేశారు. చాలా హోటల్స్ లో కల్తీ ఆహారాన్ని గుర్తించారు అధికారులు. అంతేకాదు, నిల్వ ఉంచిన ఆహార పదార్థాలను గుర్తించి వాటిని సీజ్ చేశారు. రీనెస్ట్ హోటల్లో జరిపిన తనిఖీల్లో కుళ్లిపోయి బూజు పట్టిన మాంసం బయటపడింది. అయితే వెంటనే అధికారులు మాంసాన్ని సీజ్ చేసి ల్యాబ్కు పంపారు. హోటల్ కు నోటీసులు జారీ చేశారు. అయితే చాలా హోటల్స్ లో ముందు రోజు తయారు చేసిన బిర్యానీ, కోడిగుడ్లు, ఇతర ఆహార పదార్థాలను గుర్తించారు. అంతేకాదు, కొన్ని పాన్ షాపుల్లో 3 నుంచి 4 రోజుల క్రితం తయారు చేసిన కిల్లీలను కూడా గుర్తించి వాటిని సీజ్ చేశారు. రెండో రోజు బేకరీలు, స్వీట్ స్టాల్స్, తయారీ కేంద్రాల్లో తనిఖీలు నిర్వహించారు అధికారులు. జాయింట్ ఫుడ్ కంట్రోలర్ పూర్ణచంద్రరావు, లీగల్ మెట్రాలజీ జాయింట్ కంట్రోలర్ సుధాకర్ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. తిరుపతితో పాటు పరిసర ప్రాంతాల్లో రెండో రోజు కూడా 20 టీమ్స్ గా ఏర్పడి సంయుక్త దాడులు చేపట్టారు. రేణిగుంటలోని ఎఫ్బీ ఫుడ్స్, ఇండస్ట్రియల్ ఏరియాలోని క్యూటీ ఫ్రూటీ పరిశ్రమల్లో దాడులు నిర్వహించారు. తయారీ విధానాన్ని, వాడుతున్న ముడిసరుకులు, రసాయనాలు, రంగులపై ఆరా తీసిన అధికారులు ఎలాంటి లైసెన్సులు లేకుండా ఉత్పత్తులు తయారు చేస్తున్నట్టుగా గుర్తించారు. అసలు లైసెన్సులకే అప్లై చేయకుండా ఆహార పదార్థాలు తయారు చేస్తున్నట్టుగా గుర్తించారు. ప్రమాదకరమైన రంగులు వాడడంతో పాటు అపరిశుభ్ర వాతావరణంలో తయారీపై యజమానులను నిలదీశారు. క్రిమినల్ కేసులు నమోదు చేసి తయారీ కేంద్రాన్ని సీజ్ చేస్తున్నట్టుగా అధికారులు తెలిపారు. ఇట్లాంటి కండిషన్స్ లో కనుక ఏ హోటల్ ఉన్నా కానీ ఇమీడియట్ గా లైసెన్స్ సస్పెండ్ చేస్తాం. తర్వాత కమిషనర్ పర్మిషన్ తో లైసెన్సులు క్యాన్సిల్ చేసి హోటల్ మూసేయడానికి కూడా వెనకాడమని మీ ద్వారా హెచ్చరిస్తా ఉన్నాం. ఇది చూడండి, చికెన్ మొత్తం గడ్డగట్టిపోయింది. 5 నిమిషాల్లో మనకి రా చికెన్ ఇస్తారు. గడ్డలు గట్టిపోయేటట్టు కోల్డ్ రూమ్లో పెట్టారు. తర్వాత ఎక్స్పైరీ స్టాక్స్ కానీ, సీజర్ స్టాక్స్ కానీ జాయింట్ కలెక్టర్ కోర్టులో పెడతాము. తర్వాత శాంపిల్స్ కలెక్ట్ చేసి, కలర్స్ వేసినవి కానీ శాంపిల్స్ కలెక్ట్ చేసి శాంపిల్ ఎనాలిసిస్ పంపిస్తాం. ఎనాలిసిస్ రిపోర్ట్ వచ్చిన తర్వాత వీళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకుంటాం. ఇక రేణిగుంటలోని ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ లో ఉన్న ఫ్రూట్ కేవ్స్ పరిశ్రమలో ఎలాంటి ప్రమాణాలు పాటించలేదని గుర్తించారు. శాంపిల్స్ సేకరించి నోటీసులు జారీ చేశారు. పరిమితికి మించిన రంగులో ప్రమాదకర రసాయనాలు వాడుతున్నారని గుర్తించారు. మరోవైపు ప్యాకింగ్ లోనూ ఎన్నో అక్రమాలకు పాల్పడుతున్నట్లుగా గుర్తించారు అధికారులు. ఈ తనిఖీల్లో భాగంగా వేయింగ్ స్కేల్స్ అంటే కాటాల్లో ఏదన్నా లోపాలు, ఏదన్నా వైలేషన్స్ ఉన్నా, తేడా పడాలన్నా వాటి మీద కూడా మేము కేసులు నమోదు చేయడం జరుగుతున్నది. అంతేకాకుండా ప్యాకేజ్డ్ కమోడిటీస్ అంటే కూల్ డ్రింకులు కానీ, లేదా వాటర్ బాటిల్స్ కానీ, ఇంకేదైనా ప్యాకేజ్ రూపంలో కూడా రెస్టారెంట్స్లోని లేదా ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్లోని అమ్మడం జరుగుతుంది. వాటి మీద కూడా ఏదన్నా డిక్లరేషన్స్లో కానీ, ఏదన్నా వేరే వాటిలో ఏదన్నా ఉల్లంఘనలు ఉంటే వాటి మీద కూడా మేము కేసులు నమోదు చేయడం జరుగుతుందండి. చూడొచ్చు, ఇలాంటి బ్రెడ్ తయారీ చేసినటువంటి దాంట్లో ఏ రకంగా పేపర్ వేశారు. ఈ పేపర్కు ఉన్నటువంటి కలర్ అంతా కూడా దీనికి తాకడం. మరోవైపు కలర్స్ కూడా మనం చూడొచ్చు. ఈ కలర్స్ చూస్తే ఈ బ్రెడ్ పీసులో కూడా చూడొచ్చు హైజీనిక్ కలర్స్ ఏ రకంగా వాడారు. అసలు పర్మిట్ చేయనటువంటి కలర్స్, ఇవన్నీ కూడా ఇండస్ట్రియల్ కలర్స్గా చెప్తున్నారు. ఎఫ్ఎఫ్ఎస్సి సంబంధించినటువంటి లైసెన్స్ ఎక్కడ కూడా పొందలేదు, ట్రేడ్ లైసెన్స్ లేదు. మరోవైపు ఎక్కడా కూడా
లైసెన్స్ లేకుండా విక్రయాలు కొనసాగించడం అట్లా అమ్మకాలు కొనసాగించడాన్ని నేరంగా పరిగణిస్తున్నటువంటి ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇప్పటికే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని చెప్తున్నారు. ఏదైతే తయారీ కేంద్రం ఉందో దీన్ని మూసివేసేందుకు కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్టుగా చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కెమెరా పర్సన్ జగదీష్తో రాజు, TV9 తిరుపతి.